ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్లోన సిఐ నాగరాజు గారు చేసిన అగత్యం గాదె సాయికృష్ణ పైన, పేరుపోగు క్రాంతి కుమార్ పైన కూడా మరి అందరికీ ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలిసిన విషయమే. గాదె సాయికృష్ణ గారు యువకుడు, కాపు కులానికి చెందిన వ్యక్తి. ఆ కుమారుడిని మిస్సింగ్ కేసు పోలీసులు డిగ్రీ ఉపయోగించి చంపి కనీసం బూడిద కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితి ఉంటే తల్లి కూడా మరి కృష్ణాలంక ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయగా మరి ఆ కంప్లైంట్ మేర కొరకు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆగమేఘాల మీద అధికార పక్షం ప్రతిపక్షం కూడా గాదె సాయికృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆత్మస్థైర్యాన్ని నింపి కూడా అన్ని విధాలుగా కూడా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేస్తామనిగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎందుకంటే మేము కూడా ఈరోజు సాయికృష్ణ తరపు నుంచి కూడా ఎవరైతే సాయికృష్ణ చంపబడ్డారో వారిని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఆ హత్య వెనక ఆ కుట్ర ఎవరెవరు ఉన్నారో వారందరిని కూడా దర్యాప్తు చేసి రిమాండ్కి తరలించే మరి సిట్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా మరి మేము కూడా డిమాండ్ చేసాం. కాబట్టి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. మరి వీరిని ప్రతిపక్ష పార్టీని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిపక్షలో ఉన్నటువంటి మరి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సాయికృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి అదే సిఐ నాగరాజు కారణంతోనే మా దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కూడా విషగులికలు కూడా మింగి చనిపోవడం కూడా జరిగింది. నేను మాదిగా కులంలో పుట్టడమే తప్పు, ఈ సమాజంలోన మాదిగా కులంలో పుడితే మరి చనిపోవాలా అనే విధంగా టార్చర్ పెట్టి మరి వేధింపులు గురి చేసి తాటికురు కూడా ఉపయోగించి మరి భవిష్యత్తులోనే సిఐ నాగరాజ్ చేతుల్లోనే చచ్చిపోతాననే ఆలోచన చేసి ఆయన వేధింపులకు తట్టుకోలేక మా పేరుపోగు క్రాంతి కుమార్ కూడా మే నెల 21వ తేదీన కూడా చనిపోవడం కూడా జరిగినది. ఆ సిఐ నాగరాజు గారు గాదె సాయికృష్ణ గారికి మరణానికి, పేరుపోగు క్రాంతి కుమార్ మరణానికి కారణమైనాడు. మరి గాదె సాయికృష్ణ కుటుంబాన్ని మీరు వెళ్ళి పరామర్శించారే, అదే మా కారణంతోనే, అదే సిఐ నాగరాజు కారణంతోనే మా దళిత యువకుడు చనిపోయాడు, మరి ఆత్మహత్య కాపాడ్డాడు. మరి ఎందుకు మా పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని కూడా పరామర్శించలేకపోయినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు కుల వివక్షత చూపిస్తున్నారా? మా పేరుపోగు క్రాంతి కుమారు మాది కులానికి చెందినవాడు, మరి గాదె సాయికృష్ణ గారు కాపు కులానికి చెందినవారు అయినందుకు వారిని పరామర్శించారు. వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంటి దగ్గరికి రావడానికి మీరు మైలు పడిపోతారనే ఉద్దేశంతోనే మీరు ఇంతవరకు కూడా మా క్రాంతి కుమార్ కుటుంబాన్ని కూడా పరామర్శించలేక, ఆత్మస్థైర్యాన్ని నింపలేక, ఆ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆదుకోలేక మీరు విఫలం చెందినారు. నిజంగా ఇది ముమ్మాటికి కుల వివక్షతే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మా పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కూడా నింపి మరి ఆ కుటుంబానికి మరి అన్ని విధాలుగా ఏవైతే సహాయ సహకారాలు మీ ప్రభుత్వం నుంచి అందుతావో ఆ కుటుంబానికి అందే విధంగా మీరు చేయాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే గాదె సాయికృష్ణ గారికి సీటు దర్యాప్తును ఏర్పాటు చేశారో అదేవిధంగా మరి ఈయన మరణానికి ఎవరెవరైతే వెనక కుట్రపడ్డారో మరి ఆ విధంగా ఉంది. కాబట్టి ఈయన కూడా సిట్ దర్యాప్తును కూడా
చేయాల్సిన అవసరం మీ పైన ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేకపోతే మాత్రం మేము ఇంతవరకు కానీ మేము దళితులు ఓట్లు వేయించుకుంటున్నారు, మరి జెండాలు మోయించుకుంటున్నారు, మరి సీట్లు మాత్రం మీకే అప్పచెప్తున్నాము. ఈ రాష్ట్రంలోనే మేమే ఓటు బలం ఉన్నప్పటికైనా కానీ సీట్లు మీకే అప్పచెప్తున్నాము. మమ్మల్ని ఓన్లీ టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. తాడో పేడో 2029 ఎన్నికల్లో మేమంతా కూడా బహుజనవాదం కూడా ఏకమై మిమ్మల్ని గద్దెని దించి బహుజనవాదాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన రాజ్యాధికారాన్ని కూడా చేపట్టడానికి కూడా మేమంతా కలిసికట్టుతో కూడా పోరాటం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఏ పార్టీ వచ్చినా కూడా, ఇటు వైఎస్ఆర్ పార్టీ వచ్చినా, ఇటు తెలుగుదేశం పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా మమ్మల్ని మాత్రం బానిసలుగానే చూస్తున్నారు. మా ఓట్లు మాత్రం కావాలి, మా ఓట్లతోనే అధికారాన్ని చేపడతామని కూడా ఈ విధంగా మరి వాళ్ళు మాటలు మాట్లాడి అధికారాన్ని కూడా పుంజుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులారా గమనించండి. మనం కేవలం నాయకులకు జెండాలు మోయిస్తున్నాము, ఓట్లు వేపిస్తున్నాము. మరి కాస్తో కీస్తో వాళ్ళు ఇచ్చిన డబ్బు బిర్యానీ క్వార్టర్ తీసుకొని ఇలా అమ్ముడుపోయి మన బిడ్డలు లాస్టిక్ వాళ్ళకు పని చేసినా, మన బిడ్డలు చనిపోతే కనీసం సాయం చేయలేకుండా పరామర్శించే దిక్కే లేరు. ఇప్పటికైనా దళిత గిరిజన సోదరులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారా తెలుసుకొని ఇటువంటి కుట్ర రాజకీయ నాయకులను వీధుల్లో కానీ మన ఇంటి దగ్గరికి కానీ వచ్చినప్పుడు తరిమి కొట్టి మన ఓటుతోనే బుద్ధి చెప్పి మన ఓటుతోనే మన రాజ్యాధికారాన్ని కూడా సాధించేంత వరకు కూడా మనమంతా కూడా చేయకలకు కూడా ముందుకు నడతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా మా పేరుపోగు క్రాంతి కుమారు కుటుంబాన్ని పరామర్శించి ఏ విధంగా అయితే సిట్ దర్యాప్తు సాయకృష్ణకి ఏర్పాటు చేశారో ఆ విధంగా కూడా మా పేరుపోగు క్రాంతి కుమార్ కేసు పైన కూడా సిట్ దర్యాప్తును కూడా చేసి ఆ వెనక కుట్రదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రిమాండ్కి పంపించి వారికి శిక్ష పడే విధంగా చేసి అన్ని విధాలు కూడా ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో చూసి చూడక ఈ చుట్టాల్లాగా ఒక మాకులానికి చెందినటువంటి డొక్క మాణిక్యవర ప్రసాద్ను మాత్రమే మా బాధితుడు క్రాంతి కుమార్ ఇంటి దగ్గరకు పంపించాడు. మా జాతి వరకు తప్పదు, ఎందుకంటే జాతోడు చనిపోతే జాతోడే శవాన్ని మోయాలి కాబట్టి మా జాతి వాడు వచ్చాడు కాబట్టి మీరు డొక్క మాణిక్యవర ప్రసాద్ని టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆయనతోటే కుటుంబాన్ని పరామర్శించడానికి పంపించాము. మేము పోయామని మీరు మాటలు చెప్తే మాత్రం మీ మాటలు నమ్మే పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడే వెళ్ళాలి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మా పేరుపో క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళి పరామర్శించి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలను అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.